ఎస్ మీరు చెప్పండి జితేందర్ గారు. సో మనము ఈ రోజు ఏంటంటే ఈరోజు మరి వారు చెప్పినట్టుగా మరి కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో మేము కూడా చేయగలిగినామంటే చెయ్యగలిగితే మరి ఇప్పుడు అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరి ఇక్కడ ఉన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి. మరి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకైందో చెప్పాలి. మరి అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము కూడా చేసినామంటే చేస్తే ఎందుకు అప్పుల పాలైంది రాష్ట్రం? కాకూడదు కదా. కాబట్టి ఇది ఒక గొప్ప దేశం. మళ్ళీ పదే పదే ప్రజలకు అబద్ధాలు తెలియజేయడంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధహస్తులుగా తయారవుతున్నారు. రాష్ట్రంలో కూడా ఈ రోజు వీళ్ళు 8 లక్షలు అనేది ఏ ఫిగర్ తో మాట్లాడుతున్నారండి? 8 లక్షల కోట్ల అప్పులు అనుకుంటే ఏ ఫిగర్ తో మాట్లాడుతున్నారు? మొన్ననే పార్లమెంట్ లో స్వయంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళు అడిగిరు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, 2024 వరకు ఎన్ని అప్పులు ఉన్నాయని వీళ్ళు అడిగితే పార్లమెంట్ లో కేంద్రం సమాధానం చెప్పింది తెలంగాణకున్న అప్పులు 4,28,000 కోట్లు మొత్తం అనేసి. ఆ 4,28,000 కోట్లలో మనం చూసుకుంటే తెలంగాణ విడిపోయి నాటికి ఆంధ్ర నుండి మనకి 80,000 కోట్ల అప్పు సంక్రమించిందండి. వీళ్ళకి తెలియదు పాపం. ఎంతసేపటికి మిగులు బడ్జెట్ 16,000 మిగులు బడ్జెట్ 16,000 అనే మాట మాట్లాడతారు తప్పితే 80,000 కోట్ల అప్పు సంక్రమించింది తెలంగాణ రాష్ట్రం విడిపోయినాటికి. ఆ 80,000 కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? అవి మైనస్ చేయండి. నేను చెప్తున్నది 4,20,000 అది మైనస్ చేయండి. ఆ తర్వాత ఆనాటి లయబిలిటీస్ ఎంత తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్ర నుంచి సంక్రమించిన లయబిలిటీస్ అవన్నీ కూడా తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అప్పు ఎంత అంటే మొత్తం కలిపి 2,40,000 కోట్లు. 10 సంవత్సరాలలో అంత అప్పు చేస్తే వీళ్ళు 2 సంవత్సరాలు కాకుండా చేసిన అప్పు ఎంతండి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,80,000 కోట్ల అప్పు 2 సంవత్సరాలలో చేసింది. మేము చేసిన దానికి చెప్పుకోనికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, బృహత్తరమైన కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణకు మేలు చేసినవి ఉన్నాయి, తెలంగాణ ఆర్థిక పురోగతికి గాని లేకపోతే పరిపాలన సౌలభ్యం కోసం గాని ప్రజల సంక్షేమం కోసం గాని మేము చేసినవి ఉన్నాయి. వీళ్ళు 2 సంవత్సరాలలో 2,80,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేసిరండి ప్రజలకు వాటితోని? ఒక్కటి చెప్పమనండి. దినేష్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన జవాబు చెప్తారు. జితేందర్ గారు మీరు దీని గురించి చెప్పే ముందు ఒక నిమిషం నేను బీజేపీ వర్షన్ కూడా తీసుకుంటాను. సునీతారెడ్డి గారు, సో మీరేమనుకుంటున్నారు? ఏదో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 కి సంబంధించి బీజేపీ ఏమనుకుంటుంది? ఇది ఎంత మేర సక్సెస్ అవుతుంది అనుకుంటుంది? మేడం నమస్తే. ప్యానెల్ ఉన్న మా మిత్రులకు, జీటీవీ ప్రేక్షకులకు, మీకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఆకట్టుకోవడం కోసం, వ్యాపారాలు ఆకట్టుకోవడం, వ్యాపారస్తులను ఆకట్టుకోవడం కోసం ఏదైతే రైజింగ్ తెలంగాణ అని ఒక సమ్మిట్ అని తీసుకున్నారో దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. మేమేం తెలంగాణ డెవలప్మెంట్ కు గానీ తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు కానీ దేనికి మేము వ్యతిరేకం కాదు. మేము ఆ ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళు పిలిచారు, మేము గౌరవంగా వెళ్తున్నాము. ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మేము ప్రతి విషయంలో వెనక ఉంటాం. మేము ఖచ్చితంగా తెలంగాణ డెవలప్మెంట్ కోరుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఒక రైజింగ్ తెలంగాణ అనే ఒక డాక్యుమెంట్ ని నేను ఆన్లైన్ లో చూసాను మేడం. అక్కడ ఏమిచ్చారు? రైతులు రైజింగ్, మహిళలు రైజింగ్, విద్యార్థులు రైజింగ్, ఆల్ ఇంకా అందరూ రైజింగ్ 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 అని ఇచ్చారు. దాని మీద మాకు చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. రైతులు ఎక్కడ రైజింగ్ లో ఉన్నారో చెప్పాలా? మరి మహిళల్ని ఎక్కడ రైజింగ్ చేశారు? మొన్న ఒక వడిబియ్యాలు ఇస్తున్నాము, సారెలు పెడుతున్నాము అని చెప్పి ఒక 2 చీరలు ఇస్తేనే మన కోటీశ్వర్లు అయిపోయిండ్రా మహిళలు? ఎక్కడ రైజింగ్ అయ్యిండ్రు? వాళ్ళకి ఇస్తానన్న బంగారం ఇస్తే రైజింగ్ అయ్యిరా? వాళ్ళకి ఇస్తానన్న 2,500 రూపాయలు ఇస్తే రైజింగ్ అయ్యిరా? వాళ్ళకి ఇస్తానన్న పెన్షన్లు ఇస్తే రైజింగ్ అయ్యిందా? మాకు అర్థం కాలేదు. కానీ చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది మేడం. మేము కూడా ఒక వికసిత భారత్ కార్యక్రమంలో మేము 2047 వరకు వికసిత భారత్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అప్పటి వరకు అన్ని కంప్లీట్ చేసేది, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని నెంబర్ 1 గా నిలపాలనేది మా నినాదము. దాన్ని కూడా ఆ రోజు ఇందాకనే బ్రదర్ చెప్పారు, టిఆర్ఎస్ బ్రదర్ చెప్పారు, ప్రియాంక గాంధీ గారు క్వశ్చన్ చేశారు. ఏమని? మీరు ఎప్పుడో జరిగే 2047 రైజింగ్ ఇండియా భారత్, వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడేం చేస్తున్నారు చెప్పండి అని ఒక ప్రశ్న వేసిండ్రు వాళ్ళ నాయకురాలు. నేను కూడా అదే అడుగుతున్నాను.
మీరు దావోస్కి వెళ్ళారు, మరి ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. మీరు సింగపూర్ వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు, చాలా సమ్మిట్స్ కి వెళ్ళారు. మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయో మీరు విడుదల చేయలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలు కూడా ఈ విధంగానే మేము అంతర్జాతీయంగా వ్యాపారస్తులను మేము వెల్కమ్ చేస్తున్నాం, వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పి భారత్ సమ్మిట్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో ఒకటి పెట్టారు లాస్ట్ ఇయర్. మరి దాని ద్వారా ఎంత మనం గౌరవం వచ్చింది, ఎంత పెట్టుబడులు వచ్చినాయి మన తెలంగాణకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఏంటి మేడం, మిస్ యూనివర్స్ పోటీలు కూడా పెట్టారు మనకు. దాని ద్వారా కూడా మనం ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రము వెలిగిపోతుంది అని చెప్పేసి ఏ విధంగా వెళ్ళిపోయిందో ఆమె విల్లా మేరీ గారు చెప్పారు. మరి దాని మీద ఇప్పటి వరకు ఎంక్వైరీ లేదు. మరి ఆమె చేసిన కామెంట్ల మీద ఏం జరిగిందో ఇప్పటి వరకు చెప్పిన పరిస్థితి లేదు. ఇక అది పక్కకు పెడితే మేడం, ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఇండియా అని పెడుతున్నారు, ఫ్యూచర్ తెలంగాణ అని పెడుతున్నారు, ఆ ఫ్యూచర్ తెలంగాణలో ఒక బిల్డింగ్ లేదు, ఒక ఏది లేదు. అది ఫార్మాసిటీ కోసం కొన్న అది కలెక్ట్ చేసిన భూములు అవి. ఆ భూముల మీద కూడా మీరు 3 రకాలుగా చెప్పారు. మీ విజన్ ఏది కన్ఫ్యూజన్, మీ విజన్ మీ జీవోలలో అన్ని కన్ఫ్యూజన్లే. అక్కడ మీరేం చెప్పిండ్రు, ఫార్మాసిటీ ఉండదు అని చెప్పి మీ ప్రభుత్వం రాగానే అక్కడ ఉన్న రైతులు వచ్చేసి మీరు ఎప్పుడైతే ఫార్మాసిటీ కోసం తీసుకున్నాయి, మీరు ఫార్మాసిటీ పెట్టట్లేదు అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా రైతులు ఉద్యమం చేసి కోర్టు పోగానే లేదు క్లస్టర్స్ చేస్తాం మేము ఉంది అని చెప్పారు. పోనీ అది కూడా పక్కకు పెట్టినాము. 2 లగచర్ల విషయం తీసుకుంటే ఆయన సొంత నియోజకవర్గంలో అక్కడ ఫార్మాసిటీ కోసం మేము భూములు కలెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ మొదలు పెట్టారు. అక్కడ ఏం జరిగిందో, రైతులు ఎట్లా అరెస్ట్ అయ్యిండ్రో, రైతులను ఏ విధంగా జైల్లో పెట్టిండ్రో మనం చూసినాం. దాని మీద కూడా కోర్టు ముట్టకాయలు వేస్తే మేము అక్కడ ఫార్మాసిటీ పెట్టట్లేదు, మేమేదో పారిశ్రామిక వాడలు డెవలప్ చేయాలి, క్లస్టర్స్ డెవలప్ చేయాలని చెప్తున్నామని చెప్పారు. అంటే ఏ నిర్ణయం అయినా ఈ రోజు ఉంటది, రేపు ఉండదు మేము అనేది. తెలంగాణ రైజింగ్ అంటే ఈ విధంగా చేస్తే ఎలా రైజింగ్ అవుతుంది? ఈ విధంగా చేస్తే ఏ వ్యాపారస్తులైనా ఏ విధంగా నమ్ముతారు? మన దగ్గర ఏవి బేస్ చేసుకొని పెట్టుబడులు పెడతారు? రెండోది ఏంది మేడం, ఇప్పుడు ఈ హిల్ట్ ప్రోగ్రామ్ అని ఒకటి తెచ్చారు. దానికి 9,692 ఎకరాలు ఏదో మనం ఫార్మసిటీని ఎత్తేస్తామని చెప్పేసి అది మొదలు పెట్టారు. దాని మీద ఒక సమగ్రమైన నివేదికనే లేదు. అక్కడ ఎన్ని పారిశ్రామిక వాడలు ఉన్నాయి, అక్కడ ఎన్ని కాలుష్యమైన పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎంత మంది ఎంప్లాయ్ ఉంది, ఎంత మంది ఎంప్లాయ్మెంట్ మనం ఏం చేయగలుగుతాం, మళ్ళా సబ్స్టిట్యూట్ ఎక్కడ చేయగలుగుతాం? దీని మీద ఏ నిర్దిష్టమైన ప్రణాళిక లేదు మేడం. రోజుకొక విజన్ తీసుకుంటారు. వీళ్ళు ఇస్తానన్న 6 గ్యారంటీలు 420 హామీలన్నీ పక్కకు పోయేటట్టుగా చేస్తేందుకు రోజుకొకటి విజన్ తెలంగాణ అంటారు, ఫ్యూచర్ తెలంగాణ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు. పెట్టండి, దేనికి వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన అంటారు, మూసీ రివర్ ఫ్రంట్ అంటారు, మూసీ ఇంకేదో ఏదో కొత్త ఇంటర్నేషనల్ పేర్లన్నీ తెచ్చి పెడుతున్నారు. కానీ ఏదైనా మీరు చెప్పేదేమో కిలోమీటర్ దూరంలో ఉంటది, మీరు చేసేదేమో అంగుళం కూడా కదలదు. ఇది చూసి ఏ పెట్టుబడులు వస్తాయో చెప్పాలి, ఏ విధమైన పెట్టుబడులు వస్తాయో చెప్పాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, తెలంగాణలో అప్పు పుట్టే పరిస్థితి లేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, నేను ఢిల్లీకి పోతే చెప్పులేసుకపోయేటోని చూసినట్టు చూస్తున్నారు, నన్ను కోసినా నన్ను పగల జీరినా పైసా లేదు అని చెప్తారు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు, డెడ్ ఎకానమీ అని చెప్తారు, ఇండియా ఇస్ ద డెడ్ ఎకానమీ అని చెప్తారు. మీరు ఈ విధంగా బాహ్య దేశంలలో, పక్క ప్రదేశాలలో, ప్రపంచ దేశాలలో, పక్కనున్న రాష్ట్రాల ముందు మీరు తెలంగాణ ఇజ్జత్ తీస్తూ, తెలంగాణ పరువు తీస్తూ, దేశం పరువు తీస్తూ, మరి ఏ విధంగా మనం ఫ్యూచర్ సిటీ అవుతుంది, ఫ్యూచర్ తెలంగాణ అవుతుంది, తెలంగాణ అవుతుందో నాకు అర్థం కాలేదు మేడం. ఒక్క విషయంలో కూడా వాళ్ళకు ఒక సరి అయిన విధానం గాని, చిత్తశుద్ధి గాని, ఒక లైన్ గాని, ఒక ప్రణాళిక గాని ఏది లేదు మేడం. ఒక విజన్ ఉంటది, రేపు ఒక విజన్ ఉంటది. ఈ రోజు ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు. ఈ రోజు చెప్పిన మాట మీద రేపు ఉండరు. దీని గురించి తెలంగాణకు పెట్టుబడులు ఎట్లా వస్తాయి, వచ్చిన పెట్టుబడులు ఏంటి, పెట్టినాం మేడం. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. జయరాం గారు గుడ్ మార్నింగ్ అండి.
యా వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో ఏదో మిక్స్ అవుతుందండి, అది చూడండి, అది వినపడట్లేదు. చూస్తున్నామండి, టెక్నికల్ Background లో టీం ఏదో mix చూస్తుంది. ఒక అవుతుంది నిమిషం ఆగండి జితేందర్ గారు. ఎస్ జయరామ్ గారు, సో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 దీనికి సంబంధించి 1,00,000 కోట్లకు పై చిల్లుక పెట్టుబడులు రావాలి, 2047 విజన్ తో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అటు ప్రతిపక్షాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సేమ్ అదే విమర్శలు కనిపిస్తున్నాయి. ఇది సక్సెస్ అయితే మాకు హ్యాపీ అని. సో మీరేమనుకుంటున్నారు, ఈ సమ్మిట్ ఫలితం ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? సునీత గారు, మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మేడం చాలా డిస్టర్బెన్స్ నమస్కారాలు. వెనక సౌండ్ తో మాకు క్లారిటీ లేదు, వాళ్ళు ఎవరు మాట్లాడారు. పీసీఆర్ ఒకసారి చూడండి. యా చెప్పండి యా జయరామ్ గారు, మీరు మిక్స్ చెప్పండి. అవుతుందండి, అందులో వేరే ఐటమ్ మిక్స్ అవుతుంది. చూస్తున్నారండి, చూస్తున్నారు. ప్లీజ్ వెయిట్ అండి, వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్. ఒక్క నిమిషం. ఎస్ జయరామ్ గారు, మీరు కంటిన్యూ అవ్వండి. యా ఇక్కడ విషయాన్ని, 1 రూపాయికి కాయిన్ కు